शान्तिं रजश्च मे शक्त्या स्वर्णपुष्प दक्षिणां समर्पयामि परमात्मने प्रणतक्लेशनाशाय ప్రవచన అమృతాన్ని మనకు లిఖించడానికి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ బాసంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి పాదపద్మం ఉద్భవించినాడు. పంచపాండవుల ప్రకాశం ధర్మస్థాపన, పంచపాండవుల ఆవిర్భావం సత్యస్థాపన. ధర్మము సత్యము ఈ రెండే ఈ జగత్తును నిలిపేది, ఈ జగత్తుకు ఆధారం, ఈ గ్రంథం. అందుకే పాండవ ఉద్భవం అధర్మాన్ని పోగొట్టడానికి. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నప్పుడు, సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, పంచమి తిథి రోజున అభిజిత్ లగ్నంలో జన్మించినటువంటి వాడు ధర్మరాజు. చంద్రుడు మఖా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, త్రయోదశి తిథిలో మైత్ర అనేటువంటి ముహూర్తంలో భీమసేనుడు ఆవిర్భవించినాడు. పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రముల యొక్క సంధికాలంలో పుట్టినటువంటి వాడే ఫల్గునుడు, అర్జునుడు. ఇంతవరకు భారతంలో మనకు నక్షత్ర వివరములు తెలుస్తున్నాయి. జాతకాలు అడగండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడి జాతకం మీద ఉన్నంత క్యూరియాసిటీ ధర్మం మీద లేదు. ధర్మం తప్పితే జాతకం ఏం పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. కర్మను తెలిపేదే జాతకం, కర్మ గతిని తెలుసుకోవటంలో మాత్రమే జాతకం. రోగాన్ని ఎలాగైతే నిర్ధారణ చేయడానికి డయాగ్నోస్ టెస్ట్లు చేయించుకుంటారో, జాతకం కూడా డయాగ్నోస్ అంటే జస్ట్ నిర్ధారణ చేస్తుంది. ఈ దోషం ఉంది లేదు, దోషాన్ని పోగొట్టడానికి జాతకం పనికిరాదు. ధర్మం సత్యం ఈ రెండింటి మీదనే నీ జీవనం ఆధారపడ్డది. ఈ రెండు తప్యాలు సర్వనాశనం. కాబట్టి వ్యాస వాల్మీకులు పెద్దగా దీన్ని ఫోకస్ చేయలేదు. ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి ఈనాటి సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, మూఢం భయం. మనం మూఢత్వంలో పడకుండా ఉండటానికే మూఢం తప్ప, ఈ మూఢం మరణ తిరిగి మనం మూఢంలో ప్రవేశిస్తే ఎందుకు? కాబట్టి భయపడండి. ఇక మూఢం అంటే ఎవరో అడిగాడు, స్వామి మూఢం వచ్చింది గడ్డ తీసుకోవచ్చని దుఃఖపడ్డా. ప్రతి దాహానికి మూఢం ఏంటి? మూఢం మౌఢ్యం. శుక్రుడు అసంగతుడై అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం. అంతే.
గురువు కానీ శుక్రుడు కానీ, ఇది జ్యోతిష్ శాస్త్రం. ఈ గురు శుక్రుడు అస్తంగతులు అవుతారు, అంటే ప్రభావం తగ్గుతుంది భూమి మీద. గురు శుక్రుడు చాలా కీలకమైనటువంటి గ్రహం. గురువు బుద్ధికారకుడు, శుక్రుడు కలత్ర. కాబట్టి శుక్ర ప్రభావం ఈ భూమి మీద తగ్గినప్పుడు పెళ్లిళ్ళు కనుక చేసుకుంటే అనురాగము కొంత తగ్గవచ్చు, భార్యాభర్తల మధ్య అనుబంధములు తగ్గవచ్చు. అసలే ఉన్నాయా లేనట్టుగా ఉన్నటువంటి ఈ బంధాలలో ఎందుకు ఆన్సర్ వెంటనే వస్తుంది కదా. మహాభారతానికి మూడవేమిటి? పిచ్చి కాకపోతే మూడుల్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మూడుల కోసం నేను సంవత్సరమా ఎదురు కూడా పెట్టి నేను ఆ చంద్రశేఖరు మా కుమారు వీళ్ళందరూ కూడా. ఎందుకు అంటే ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఖాళీ ఉంటుంది, ఎవడు మా జోలికి రాడు. మూఢంలో లేస్తే ఇదే వద్దు, భగవద్ భావన ధర్మాచరణ. ఉదయం లేస్తే ఈ రోజు నా వల్ల ఎవ్వడూ ఇబ్బంది పడకూడదు, మేలు జరగాలి, లేకపోతే నష్టం మాత్రం జరగకుండా ఈ రోజు గడపగలిగితే ఈ రోజు నా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజు. అంతే. పొద్దున లేచి ఎవడి కొంప ఉంచాలి, ఎవడి సంపాదన తీసుకోవాలి, ఎవడి మీద అన్యాయం చేయాలి, ఎవడి ఇంట్లో దంపతులను విడగొట్టాలి, ఏ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటి మంగళ బుద్ధులు కలిగిన కళ్ళు మూసుకొని మౌనంగా మాట మాట్లాడకుండా చక్కగా రామనామం జపం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. అది ఇక్కడ పంచపాండవులకు వరనిచ్చాడు. 9 పుత్రుల్ని కంటావు తల్లి నువ్వు, పెద్దల ఆశీస్సులు వ్యర్థం పో. మంచి ఆశీర్వచనం ఇవ్వాలి ఎప్పుడు కూడా. పాండురాజు భార్య కుంతికి ధర్మరాజు పుట్టాడు అని సమాచారం వెళ్ళింది. ధర్మరాజు దిగదిగ ప్రవర్తమానంగా పెరుగుతున్నాడు. ఈ వార్త వినగానే చూడండి, మీరందరూ గాంధారి చాలా గొప్పది అంటారు కదా. గాంధారిలో కూడా అసూయ మొదలైంది, ఈర్ష్య. ఇంట్లో 2 కోడళ్ళు ఉంటే ఒక కోడలికి సంతానం అపాయింట్మెంట్ కావాలని ఫిక్స్ చేసేసారు. గవర్నమెంట్ పోస్టింగ్ వచ్చింది. ఎవరికి దొరుకుతుంది? ఆయన అదే ఆపత్తులో ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగం లేదు, చేతిలో డబ్బు లేవు, విద్య ఉంది, ఉద్యోగం లేదు. టయానికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఆనాడు భరత వంశంలోకి ఉద్యోగం అంటే చిన్న విషయమా? అందుకే స్వామి అపత్యం క్రియతాం చాపమో, స్వామి మీ బాణానికి అల్లికత్తురాడు కట్టండి. సాత్వస్త్రం ప్రతిపాదయ, అస్త్రశస్త్రాల యొక్క ఆ నేర్పు కూర్పు ఒకసారి మీకు ప్రదర్శించండి. భుక్ష్వభోగా భుషం ప్రీత, చక్కగా మా భోగాలు అనుభవించండి. పూజ్యమానః పురుక్షయే, మా కౌరవ వంశంలో మా కురు వంశంలో మీరు ఆచార్యులై మా పిల్లలకు విద్యను నేర్పించండి. మీకు ఎంత జీతం ఇవ్వటానికైనా మేము సిద్ధంగా ఉన్నామో అని మాట్లాడినటువంటి భీష్మాచార్యుల వారిని చూచి ద్రోణుడు ఆనందపడినట్ట. వెంటనే సరే అని ఒప్పుకున్నట్ట. పరమ గురువుతముడైనటువంటి అద్భుతమైన భరద్వాజుడి యొక్క కుమారుడైనటువంటి ఆ ద్రోణాచార్యుల వారి శిక్షణ ప్రారంభం చేసినారు. ద్రోణుడు శిక్షణ ప్రారంభించినటువంటి ప్రజలుగా పుట్టేది శస్త్రం. శస్త్రం అంటే చేతిలో కత్తి. దీనికి మానవల్ బలం కావాలి, మానసిక బలం కావాలి. బాణం వేస్తే బ్రహ్మాస్త్రం,
అందుకే మన చూడండి, మన మిలిటరీలో కూడా బ్రహ్మోస్ పేర్లు కూడా ఎందుకు పెట్టారు? పేర్లు బ్రహ్మోస్ అంటే వాయువేగ్, వాయుదూత్ ఇవన్నీ భారతంలో వచ్చే పేర్లే. ఆనాడు రాముడు వాడిన బ్రహ్మాస్త్రమే ఇవాళ భారతీయ మిలిటరీలో ఉన్నటువంటి బ్రహ్మోస్. మన యొక్క మిలిటరీ యొక్క బలము ఇదే బలం. కాబట్టి మంత్రశాస్త్రంతో వెళ్ళేవి అస్త్రములు, మానవ బలంతో వెళ్ళేవి శస్త్రములు. ఈ రెండింటి యందు నైపుణ్యం కలిగినటువంటి వాడు సాక్షాత్తు కృపాచార్యుడు. అందుకే పాండవులకు ఆచార్యుడయ్యాడు కాబట్టి ఆయన పేరు కృపాచార్యుడు అని పెట్టినారు. మరి ఇప్పుడు మీరు అడగాలి ఏమని? మరి కృపాచార్యుడు నేర్పిస్తే మరి ద్రోణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ద్రోణుడు కూడా రావాలి కదా, అసలు ద్రోణుడే కదా గురువు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా కృపాచార్యుడు ఇచ్చాడు. ఇంట్లో ఉన్నాడు కదా. ఇక కొంత అడల్ట్ ఎడ్యుకేషన్ వచ్చింది మామూలుగా. ఈ పిల్లలంతా వెళ్ళి కర్రా బిల్ల ఆట ఆడుతున్నారు. కర్రా బిల్ల అంటే తెలుసో లేదో మీకు? చిర్రాగోనే. చిర్రాగోనే అంటే కూడా తెలియదు ఇప్పుడు పిల్లలకు ఆట. మా చిన్నప్పుడు తెలిసేది. వడ్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వడ్రంగి వారు దీన్ని చెక్కి ఇటుపక్క అటుపక్క ఇలా స్వచ్ఛగా చేసేసి ఒక కర్ర ఇస్తే దాన్ని భూమిలో ఇంత తవ్వి దాన్ని అలా పెట్టి ఇలా కర్ర పెట్టి లేపి కొడితే అది అవతల ఉన్నవాడు పట్టుకోవాలి. ఈ కర్రా బిల్లనే భవిష్యత్తులో క్రికెట్గా మారింది. అంతే. క్రికెట్కు మూలమే చిర్రగోనే. అంతే. మేము చిర్రగోనే ఆడాం, మా కొడుకులు క్రికెట్ ఆడుతున్నారు. అంతే. కాలం నాటి విజ్ఞానం మంత్ర విజ్ఞానం. మంత్రం పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. మాట్లాడుతున్నాం